అందరికి స్వాగతం. This is my name is Kotapalli Chaitanya Kumar, and I am the Acharya for this session, founder of Hindu Chaitanyam Spiritual Coaching. హిందూ అనే ఈ పదం ఏదైతే ఉందో, హిందూ మీన్స్ మనకు తెలిసినంత వరకు హిందూ అనేది ఒక సింధు నది నుంచి తీసుకున్న పదం, సింధు నది నుంచి వచ్చింది అంటారు. కానీ ఇఫ్ యు జస్ట్ లుక్ బ్యాక్, హిందూ అనే పదము హిందూ కుష్ పర్వతం ముందు నుంచి ఉంది. ఓకే, హిందూ అనే పదం సాక్షాత్ పరమశివుడి దగ్గర నుంచి వచ్చింది అనేది మనం ఇప్పుడు శాస్త్రాల్లో చూస్తాం. హిందూ మీన్స్ వన్ హు గివ్స్ అప్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్, హీన భావన మరియు దుష్క్రమణ. ఓకే, ఈ రెండింటిని ఎవరైతే త్యాగం చేయగలరు, ఇంపార్టెంట్ లైన్ ఇస్ త్యాగ, హీన భావన మరియు దుష్క్రమణ. దుష్క్రమణ మీన్స్ అశ్రద్ధ. ఓకే, ఇగ్నోరెన్స్, ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్, ఈ రెండింటిని ఎవరైతే త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. ఓకే, దిస్ ఈజ్ అ డెఫినేషన్ గివెన్ బై పరమశివ టు పరాశక్తి. మేరుతంత్ర ఆగమ, శబ్దకల్పద్రుమ, ఈ యొక్క శాస్త్రాల్లో మనకు శాస్త్ర ప్రమాణం అనేది అందుతుంది. హిందూ అనేది సింధు నది నుంచి వచ్చిన పదం కాదు. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు శాస్త్రాల్లో అంటే ఉపనిషద్, మీకు యు హ్యావ్ ఉపనిషద్ యాజ్ వెల్ యాజ్ ఆగమాస్ మెన్షనింగ్ హిందుస్థాన. హిందుస్థాన అనే పదం, హిందుస్థాన అనే పదం కూడా మీకు స్వయాన శివుడు పార్వతికి చెప్పింది. అండ్ అక్కడ డిస్క్రైబ్ చేసేటప్పుడు ఈ యొక్క భూమిని, హిందుస్థానాన్ని దేవభూమిగా గుర్తించి ఈ యొక్క సంస్కృతిని దేవ సంస్కృతిగా గుర్తించారు. సో హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. ఇట్ ఈస్ అ వెరీ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ ద ఎగ్జాక్ట్ వర్స్. నేను ఇప్పుడు కావాలంటే ఐ కెన్ జస్ట్ ప్రెజెంట్ ఇట్ టు యూ. సో బేసికలీ రెండు శాస్త్రాలు, శబ్దకల్పద్రుమ మరియు మేరుతంత్ర ఆగమ. ఆగమాలు కనీసం 1,00,000 సంవత్సరాలు. ఆగమ మీన్స్, ఆగమ అనేది ఒక అబ్రివేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఆగమ. ఇవి 3 పదాలు, 3 ఒకటొకటి ఇట్ ఎక్స్ప్లెయిన్స్ సంథింగ్. ఓకే, ఆగమలో ఆ అంటే యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ ఎలాగైతే యాజ్ డెలివర్డ్ బై శివుడు ఎలాగైతే ఇది డెలివర్ చేశాడో, యాజ్ రిసీవ్డ్ బై పార్వతి ద్వారా ఎలాగైతే ఇది రిసీవ్డ్ అయిందో. ఓకే, అండ్ విష్ణుమూర్తి ద్వారా ఆమోదించబడింది. శివుడు ద్వారా డెలివర్ అయింది, దేవి ద్వారా గ్రహించబడింది, విష్ణుమూర్తి ద్వారా ఆమోదించబడింది. ఆమోదించడం ఎప్పుడు చేస్తాము? ఎప్పుడైతే మీరు దాన్ని పూర్తిగా అనుభవించారు, కన్ఫర్మేషన్ చేయడం. రైట్, 2 ఆగమాలు మీకు ఒక హీనం దూష్యతి ఇతి హిందూ. ఓకే, హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరు వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. యూ కెన్ జస్ట్ చెక్ శబ్దకల్పద్రుమ మరియు మేరు తంత్ర ఆగమ ఆల్సో. సో హిందూ అనేది ఏదో సింధు నది నుంచి వచ్చింది, హిందూ అనేది ఏ పదం లేదు, ఓన్లీ సనాతన ధర్మం ఉంది, హిందూ అనే పదం ముందుగా లేదు, హిందుస్థానం అనే పదం లేదు. నో, ఆల్ దీస్ ఆర్
తెలీదు అంటే లేదు అని అర్థం కాదు. ఓకే, సి ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద వర్డ్స్. హీనం చ దుష్యత్రైవ దుష్యతైవ హిందూర్ ఉచ్యతే ప్రియే. ఇది పరమశివ మూల శ్లోకం. ఇది మేరుతంత్ర ఆగమాలో మీన్స్ ఓ డియర్, హీనం చ దుష్యతైవ హిందూర్ ఉచ్యతే, హిందూర్ ఉచ్యతే ప్రియే. ఇది పరమశివుడు పరాశక్తికి చెప్పేది ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్స్. ఓకే, సో అండర్స్టాండ్ దిస్. హీనం చ దుష్యతైవ హిందూర్ ఉచ్యతే చెప్పబడేది, హిందూర్ ఉచ్యతే ప్రియే. సో ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ అంటే హీన భావన మరియు ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం కాదు, బి వెరీ క్లియర్. ఇగ్నోరెన్స్ అంటే ఇగ్నోర్ చేయడం. దుష్యతి దూషించడము అంటే ఏంది? అశ్రద్ధ చేయడము. ఓకే, అశ్రద్ధ చేయడం, ఇగ్నోర్ చేయడం. ఇగ్నోరెన్స్ అంటే తెలీదు అని కాదు, ఇగ్నోరెన్స్ అంటే తెలుసుకోవాలనుకోవట్లేదు అని అర్థం. తెలుసుకోవాలనుకోవట్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేరింగ్ నాట్ టు నో, దట్ ఈస్ ఇగ్నోరెన్స్. ఈ రెండింటిని ఎవరైతే త్యాగం చేయగలరో, అండర్లైనింగ్ వర్డ్ ఇక్కడ త్యాగ, అర్థమైందా? అండర్లైనింగ్ వర్డ్ ఇక్కడ త్యాగం. త్యాగం చూడండి, మన గుళ్ళలో ఎక్కడైనా మీరు చూడండి, ఎవరెవరైతే త్యాగశీలు త్యాగం చేశారో వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. శివుడు, దేవి పార్వతి, లక్ష్మి, విష్ణు, ఆంజనేయుడు అండ్ ఎనీ డైటీ మీరు ఎప్పుడన్నా ఏ డైటీని చూసినా, గణపతి, ఓకే, మురుగన్, కుమారస్వామి, వెరీ రేర్లీ సూర్య భగవాన్ టెంపుల్స్. సో ఈ 5-6 డైటీస్ కంపల్సరీగా మీకు ఈ ఆలయాలు దొరుకుతాయి. ఎక్కడైతే ఎవరైతే వీళ్ళందరూ త్యాగశీలుడు. రామ, అండర్స్టాండ్, రామ ఏ రాముడైతే బాలరాముడు కాదు. ఎక్కడ మీకు బాలరాముడు గుళ్ళు తొందరగా దొరకవు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద అయోధ్య నౌ. ముందు చూస్తే మీరు ఎక్కడైనా రాముడు, సీత. సో ఎవరైతే త్యాగం చేయగలిగారు వాళ్ళ గుళ్ళు ఉన్నాయి. బ్రహ్మ త్యాగం చెయ్యలేకపోయాడు, అందుకని యు డోంట్ హ్యావ్ హిస్ టెంపుల్. క్లియర్? దేవతలకి అంటే ఇంద్ర, యు హ్యావ్ ద మరుత్ దేవత ఆర్ వాయు దేవత, వీళ్ళకి దేవతలకి ఒక ఎక్స్క్లూజివ్ గా గుడి లేదు. అర్థమైందా? రీజన్ అంటే గుడి లేదు అంటే గుడి కట్టచ్చు, గుడి గురించి చెప్పట్లేదు. ఒక పూజా పద్ధతి, పూజా విధానం ఆగమాల్లో విల్ నాట్ ఫైండ్ ఇట్. సో ఎవరైతే హీన భావన మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరు, అండర్లైనింగ్ వర్డ్ ఆఫ్ హిందూ డైటీ ఇస్ త్యాగ. అర్థమైందా? త్యాగశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం పూజించేది హిందువులుగా. ముఖ్యంగా అంటే త్యాగ ఇస్ ద అండర్లైనింగ్ కరెంట్ ఆఫ్ హిందూయిజం. సో హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. సో హిందూ చైతన్యం అనే పేరు మామూలుగా ఏదో హిందూ అనే పేరు పెట్టుకొని, చైతన్య అనే పేరు పెట్టుకొని పెట్టాల్సిన అవసరం ఇలా పెట్టలేదు. దీని ఉద్దేశం ఇది. హీనం చ దుష్యతైవ హిందూర్
ఉచ్యతే ప్రియే. This is the underlying text. So now with this understanding, next thing we have is Hindu Chaitanyam spiritual. అండర్స్టాండ్, ఈ పదం అర్థం చేసుకోండి. చూడండి, రోజు పొద్దున్నే మీరు రొటీన్ వర్క్స్ చేస్తారు. మేబీ పొద్దున్నే 8 గంటలు 9 గంటలు బయలుదేరడం, 6 గంటలు లేవడం, 7 గంటలు లేవడం, 8 గంటలు లేవడం, మేబీ 9 గంటలు లేవడం, కొంతమంది రెగ్యులర్గా లేచిన తర్వాత మీ కాలకృత్యాలు రెగ్యులర్గా చేయడం. ఓకే, స్కూల్ కోసం రెడీ అవ్వడం, టిఫిన్ తినడం, టిఫిన్ తయారు చేసుకోవడం, పుట్టింగ్ ఇట్, రీచింగ్ ద స్కూల్, రీచింగ్ ద ఆఫీస్ వెళ్ళడం, ఆఫీస్ బయలుదేరడం, ఇవన్నీ క్రమంగా మీరు చేస్తూ ఉన్నారు. ఈ అన్ని కార్యాలు ఒక క్రమంగా చేస్తూ ఉన్నారు. కరెక్ట్? దీంట్లో ఏ ఒక కార్యం తప్పిపోయినా మెయిన్ స్కూల్కి వెళ్ళాలి అంతే. వెళ్ళామా, పని అయింది. స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దేర్, ఇవన్నిటితో వీ డోంట్ రియలీ బాదర్ అబౌట్ ఇట్. దాంతో మనకు పెద్దగా సంబంధం ఉండదు. వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. రోజు వెళ్తున్నాం కాబట్టి స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే చదువుకోవడానికి వెళ్తున్నాం అంతే. అది అడిగితే చెప్పడం. ఆర్ ఇంకొన్ని పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్రష్ చేసుకోవడమే, టకటకటకట ఇలా చేస్తాం. నీట్గా ఉందా లేదా, క్లీనా, ఇప్పుడు టైం లేదు, చూసే టైం లేదు, మాట్లాడే టైం లేదు. ఇట్ ఈస్ లైక్ ఆపరేషన్ చేయడం. పేషెంట్ బ్రతికాడా లేదా దాంతో పని లేదు, ఆపరేషన్ ఎలా చేయమన్నారో అలా చేయడం. వీటిల్ని రిచువల్స్ అంటారు. రిచువల్స్, పద్ధతి పాటిస్తున్నామా లేదా, రిజల్ట్తో పని లేదు. అర్థమైందా? రిజల్ట్తో పని లేదు. ఇవి పద్ధతి పాటించడం, వాటిల్ని రిచువల్స్ అంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఒక పని చేస్తున్నారో ఆ సందర్భాన్ని, ఆ కాంటెక్స్ట్ని, ఎందుకు చేస్తున్నా ఈ పని అని రిజల్ట్ ఓరియంటెడ్గా ఆ పనిని సాధించడానికి మీరు ఎప్పుడైతే ఏ కృత్యాలు అయితే చేస్తారో, ఏ యాక్షన్స్ అయితే మీకు రిజల్ట్స్ తీసుకొస్తాయో అలాంటి యాక్షన్స్ని స్పిరిచువల్ అంటాం. అర్థమైందా? సో రిచువల్ అనేది మీరు చేసే డైలీ అనను, మీరు చేసే యాక్షన్స్, దానికి రిజల్ట్తో సంబంధం లేదు. రిజల్ట్ వచ్చినా రాకపోయినా అవి ఎలా చేస్తున్నాం, ఆ పద్ధతిగా చేస్తున్నాం. ఈ పద్ధతుల్ని రిచువల్ అంటారు. ఓకే, చిన్న ఉదాహరణ, మీరు ఒక పని, ఒక పూజ కానీ ఏదన్నా కానీ చేస్తూ ఉన్నారు. ఒక పని అంత పని చేసి లాస్ట్ మూమెంట్లో కీ పాయింట్ ఉంటుంది. ఓకే, కీ పాయింట్, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే రిజల్ట్ ని తీసుకొస్తుందో అలాంటి ఒక రిజల్టెంట్ వర్క్, ఆ ఒక స్టెప్, ఆ ఒక పని మటుకే స్పిరిచువల్ గా గుర్తించబడుతుంది. ఆ ముందు నుంచి వచ్చిన పనులన్నీ ఆ ఒక్క పని కోసం ప్రిపరేషన్ మాత్రమే. అర్థమైందా? సో అవన్నీ రిచువల్స్, అరేంజ్మెంట్స్ అన్ని రిచువల్స్ లో వస్తాయి. సంకల్పం అండ్ ద యాక్చువల్ పూజ దేనికోసం అయితే చేస్తున్నామో అది ఆ ఒక్క నిర్ణయాత్మకమైన స్టెప్, మెట్టు, అడుగు, యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఒక నిర్ణయాత్మకమైన యాక్షనే, అలాంటి ఒక సంకల్పమే, అలాంటి ఒక కార్యమే, అలాంటి ఒక కృత్యమే స్పిరిచువల్ అని చెప్పబడుతుంది. సో స్పిరిచువాలిటీ is 100% result oriented. I'll repeat, Hindu Chaitanyam or Hindu spirituality is 100% result oriented. రిజల్ట్ ఓరియంటెడ్ అయితేనే అది స్పిరిచువల్, లేకపోతే అది రిచువల్ మాత్రమే.